ఆంధ్రప్రదేశ్లో మళ్లీ చమురు కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్ డీజిల్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. కర్నూలులో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలుతో పాటు జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కొందరు పెట్రోల్ కొరతను సృష్టిస్తూ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఇటు అనకాపల్లి జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లోనూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని పాయకరావుపేట మొదలుకొని జాతీయ రహదారి వెంబడి ఉన్న బంకుల్లో పెట్రోల్ డీజిల్ దొరకడం లేదు. ఎక్కడికక్కడ నో స్టాక్ అంటూ బోర్డులు వేలాడదీశారు. మరోవైపు నక్కలపల్లిలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న బంకుల్లోనూ ఆయిల్ అందుబాటులో లేని పరిస్థితి. దీంతో వాహనాలలో ఇంధన కొరత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లారీలను సైతం ఆయిల్ కారణంగా జాతీయ రహదారి వెంబడి నిలిపివేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని బంకుల్లో రేషన్ పద్ధతిలో డీజిల్ ఇస్తున్నారు. కారుకి 10 లీటర్లు, లారీకి 50 లీటర్లు మాత్రమే డీజిల్ కొడుతున్నారు. 2 గంటలకు పైగా లైన్లలో ఉంటే 10 లీటర్లు మాత్రమే కొడుతున్నారు అంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ కొరత ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా టిన్నుల్లో డీజిల్ను కొట్టించుకుంటున్నారు వాహనదారులు.